గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించడం మాత్రమే కాకుండా ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లారంటూ దర్శకుడు నాగ్ అశ్విన్పై ప్రశంసలు కురిపించారు. కలియుగం అంతమైన తర్వాత పరిణామాలను మహాభారతంలో లింక్ చేసి దర్శకుడు కథను నడిపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు. ఫ్యూచర్ని కళ్ల ముందు పెట్టిన దర్శకుడు నాగ్ అశ్విన్ సీక్వెల్ను ఇంకా భారీగా, అద్భుతంగా తీస్తాడనే నమ్మకంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. గర్భంతో ఉన్న దీపికా పదుకునే సెకండ్ పార్ట్లో మరింత కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఇటీవల నిర్మాత అశ్విని దత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కల్కి పార్ట్ 2 కొంతమేరకు షూటింగ్ జరిపినట్లుగా పేర్కొన్నారు. ప్రభాస్ డేట్లు కుదిరితే ఈ ఏడాది జూన్ లేదా జూలై నుంచి మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ చేయబోతున్నట్లుగా ఆయన ప్రకటించారు. కల్కి 2 సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అశ్విని దత్ తెలియజేశారు. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ విషయమై స్పందించారు. ఇప్పటి వరకు కల్కి 2 సినిమా గురించి ఎక్కడా మాట్లాడని దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక ఇంటర్వ్యూలో సీక్వెల్ విడుదల విషయంలో స్పందించారు. 2026 చివర్లో సినిమా విడుదల ఉంటుందని నాగ్ అశ్విన్ తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ కల్కి సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ వర్క్ ఇంకా బాగా వచ్చింది. 2026 చివర్లో రిలీజ్ ఉండొచ్చు అన్నారు. ప్రభాస్తో పాటు ప్రముఖ నటీనటులు ఈ సినిమాల్లో నటిస్తున్నారు కనుక వారి డేట్ల విషయంలో కాస్త ఇబ్బంది కలగవచ్చు అన్నారు. వారి డేట్లను తీసుకుని షూటింగ్ చేయడం ఛాలెంజింగ్ కావచ్చు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని వర్క్ చేస్తున్నామని, ఈ ఏడాదిలోనే షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాదికి ముగించి వచ్చే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నాగ్ అశ్విన్ టీం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ చేతిలో చాలా సినిమాలున్నాయి కనుక ఎప్పటికీ కల్కి డేట్లు ఇస్తారు అనేది చూడాలి. కల్కి అంటే ముందు నాగ్ అశ్విన్ మరో సినిమా ఉంటుంది అనే వార్తలు వస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మాణంలో ఒక సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. నాగ్ అశ్విన్ మాత్రం ఆ విషయంపై క్లారిటీ ఇవ్వటం లేదు. కల్కి 2 సినిమానే 2-3 సినిమాల స్థాయిలో ఉంటుంది కనుక మధ్యలో మరో సినిమా చేయాల్సిన అవసరం లేదు అన్నట్లుగా గతంలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ అదే మాటపై ఉన్నారా అనేది చూడాలి. కల్కి 2 సినిమాకి చాలా గ్యాప్ ఉన్న కారణంగా మోక్షజ్ఞతో స్పీడ్గా ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఆయన సన్నిహితులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అభిప్రాయం ఏంటి, ఆయన దారి ఎటు అనేది తెలియాల్సి ఉంది.